మహాలక్ష్మి గారు ధనలక్ష్మి. अस्सलाम वालेकुम ब्यूटीफुल पीपल्स, नमस्ते, वेलकम बैक टू माय चैनल F2 Queens వైజాగ్ కుటీస్. అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. अस्सलाम वालेकुम ब्यूटीफुल पीपल्स, नमस्ते, वेलकम बैक टू माय चैनल F2 Queens వైజాగ్ కుటీస్. ఏంటి రెడీ అని చూస్తున్నారా? ఈ ధనలక్ష్మి లైక్ ఈరోజు వరలక్ష్మి వ్రతం కదా, హ్యాపీ వరలక్ష్మి వ్రతం. అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. ఎలా ఉన్నాను? ధనలక్ష్మిలా ఉన్నానా? ఏదో అలా. ఓకే, ఈ ధనలక్ష్మి తాంబూలం తీసుకోవడానికి వెళ్తుంది. చలో అయితే అక్కడికి వెళ్దాం. నేను ఎంతమంది ఇంటికి వెళ్ళాను, ఎంతమంది నాకు తాంబూలం ఇచ్చారో అది మీకు వీడియోలో చూపిస్తాను. చలో, ఈ ముస్లిం అమ్మాయి ఈ రోజుకి తెలుగు అమ్మాయి అయిపోతుంది. ఓకేనా? చలో అయితే అక్కడికి కలుద్దాం. అరుణాక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. చూడండి, ఎంట్రన్స్ ముగ్గు వేస్తుంది. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా డౌట్స్ వస్తాయి, ఐ నో దట్. బట్ నా ఒపీనియన్, నా ఫీలింగ్స్ అది మీతో షేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ మెయిన్ పాయింట్, ముస్లిం అమ్మాయి తాంబూలం తీసుకోవడం ఏంటి? ఎస్, కరెక్ట్. అండ్ సెకండ్ పాయింట్, ముస్లిం అమ్మాయి బొట్టు పెట్టుకోవడం ఏంటి కదా. మెయిన్గా ఈ 2 పాయింట్స్ మన బ్రెయిన్లోకి వస్తాయి కదా. చలో, దీనికి నేను నా ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చేస్తాను. మీ ఫస్ట్ పాయింట్, ముస్లిం అమ్మాయి తాంబూలం తీసుకోవడం ఏంటి అని కదా. చలో, తాంబూలం ఎందుకు ఇస్తారు? ముత్తైదులకి ఇస్తారు. సారీ, నా నోరు తిరగట్లేదు, బట్ ట్రై అయితే చేద్దాము. ముత్తైదులు, ఎస్, కరెక్ట్. సో వాళ్ళకి ఇస్తారు కదా. సో అంతకు మించి అయితే నాకు తెలీదు. ఓకే, కొంతమంది చెప్తుంటే విన్నాను, అష్ట ఐశ్వర్యాలు కలగాలని చెప్పి. ప్లీజ్ నా తెలుగు కొంచెం భరించండి. ముస్లిం అమ్మాయి ఇంత క్లియర్గా మాట్లాడడం చాలా గ్రేట్ కదా. సో ఏదో ట్రై చేస్తున్నాను. చలో, ఇక్కడైతే నాకు తాంబూలం ఇస్తున్నారు. ఇది నా ఫస్ట్ తాంబూలం. అరుణ గారు వాళ్ళ ఇంటికి వెళ్ళాను తాంబూలం తీసుకోవడానికి. తిని అడుగుతున్నారు, ఇచ్చినమ్మ వాయనం అంటే పుచ్చుకుంటినమ్మ వాయనం అంటున్నాను. ఇది కూడా నాకు కొంచెం అలవాటైంది. లాస్ట్ ఇయర్ తాంబూలానికి వెళ్ళాను అండ్ ఈ వర్డ్ బాగా నేర్చుకున్నాను. అండ్ ఇక్కడ తాంబూలం అయితే రిమైనింగ్ వాళ్ళకి కూడా తాంబూలం ఇచ్చేస్తున్నారు తను. అండ్ నెక్స్ట్ ఫైనల్గా మేము బ్లెస్ చేస్తున్నాము అక్షింతలు వేసి. బాగుంటుంది కదా ఆ ఫీలింగ్. చిన్న పెద్ద ఏమి చూడరు. ఆ రోజు మాత్రం ఇక్కడైతే మేము ఫుడ్ ఎంజాయ్ చేసేస్తున్నాము. అరుణ గారు పులిహార ప్లస్ పరమాన్నం బూరిచ్చారు. నాకు చాలా ఇష్టం తెలుగు వాళ్ళ వంటకాలు. లైక్ ఇవంటే చాలా ఇష్టం, బూర్లు అవన్నీ. ఇప్పుడైతే హాయ్ చెప్తావా? అవును, ఇప్పుడు సెకండ్ అయితే కళ్యాణి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం తాంబూలం తీసుకోవడానికి. చలో అయితే మళ్ళీ చోటు మళ్ళీ పెట్టు. నమస్కారం పెడుతున్న కళ్యాణి నాకే పెడుతుంది నమస్కారం. సరే, ఇంకా మ్యాటర్లోకి అయితే వెళ్ళిపోదాము. ఏ మతమైనా సరే వాళ్ళు చేసే ప్రతి దాన్ని నేను రెస్పెక్ట్ ఇస్తానండి. వాళ్ళు ప్రేమగా నన్ను ఇన్వైట్ చేశారు. సో వాళ్ళకైతే నేను నో అనలేను కదా. నేను ఒకటే నమ్ముతాను, నా మనసు ఏది చెప్తే అదే నేను వింటాను. మంచి కదా వాళ్ళు చేస్తున్నది. సో మంచిలో నేను ఉంటే తప్పేంటి అని నేను ఫీల్ అవుతాను అంతే. లైక్ నేను ఎలాగా పిలిచారు, వెళ్ళాను. సో ప్రతి దాన్ని నేను రెస్పెక్ట్ ఇవ్వాలి. సో అందుకే బొట్టు కూడా పెట్టించుకుంటున్నాను అక్కడ. బొట్టు ఎందుకు పెట్టించుకుంటున్నాను నా ఒపీనియన్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చలో, ఇంకా ల్యాగ్ చేయను, కంప్లీట్ చేస్తాను నా ఫీలింగ్ని. సో ఒకటే అండి, వాళ్ళైనా దేవుడినే ప్రేయర్ చేస్తారు, మేమైనా అల్లాని ప్రేయర్ చేస్తాము. కానీ కొన్ని డిఫరెన్స్ ఉంటాయి అంతే తప్ప వాళ్ళకి తప్పైతే చేయట్లేదని నేను ఫీల్ అవుతాను. అందరూ ఒకటే అండ్ వాళ్ళు చేసే ప్రతి దాన్ని కూడా నేను రెస్పెక్ట్ ఇస్తాను. వాళ్ళు తప్పైతే చేయట్లేదు కదా. నా ఒపీనియన్లో తప్పంటే కొన్ని ఉన్నాయి. లైక్ సమ్ ఎగ్జాంపుల్ చెప్తాను. పక్క వాళ్ళని బాధ పెట్టడం, నెక్స్ట్ పక్క వాళ్ళ చెడు కోరుకోవడం, వాళ్ళకి చెడు చేయడం, అండ్ ఒకరిని హార్మ్ చేయడం. సో ఇది తప్పైతే కాదు, నా మనసు చెప్తుంది. సో హ్యాపీగా దర్జాగా నేను పార్టిసిపేట్ చేయొచ్చు అని చెప్పి హార్ట్ఫుల్గా వెళ్ళాను. తాంబూలం తీసుకున్నాను, వాళ్ళతో బాగా ఎంజాయ్ చేశాను. ప్రతిదీ ఇంకా చెప్పాలి అంటే అలా చెప్పుకుంటూనే పోతాను. చలో, సెకండ్ పాయింట్, బొట్టు ఎందుకు పెట్టుకున్నారు అని చెప్పి కూడా. తాంబూలం తీసుకోవడానికి వెళ్తున్నానబ్బా. తాంబూలం తీసుకున్నప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు మనం సుహాగన్, లైక్ సుహాగన్ మీన్స్ సుహాగన్, ఎస్, సుమంగళిగా ఉండాలి అని చెప్పి. సో తప్పేంటి, సుమంగళిగా ఉండాలని చెప్పి పెడుతున్నప్పుడు నేను నో ఎలా చెప్పగలను? చెప్పలేను. అండ్ వరలక్ష్మి వ్రతం రోజు స్వాతి బర్త్డే విష్ చేస్తున్నారు.
నేను ధనలక్ష్మి కదా, అదే కదా అంటారు. ఇంక నేను ఎక్కడికి వెళ్తున్నా ఇదే ఫిక్స్ అయిపోయి, నేను ధనలక్ష్మిని కదా అని. వీళ్ళ ఓకే అమ్మ నువ్వు ధనలక్ష్మి అని చెప్పి స్వాతి చూడండి ఎలా ఇరిటేట్ అయిపోతుందో. అండ్ నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశాను వాళ్ళు చేస్తున్నప్పుడు. ఇదే అంటున్నారు, అసలు ముస్లిం అమ్మాయి ఇంత బాగా కలిసిపోయింది, ఎవరు ఇలా ఉండరు అని చెప్పి. ఇక్కడ పారాణి పెడుతున్నారు. నాకు పారాణి అంటే చాలా ఇష్టం, అంటే కలర్ఫుల్గా కనబడుతుంది కదా, మెహందీ అంటే చాలా ఇష్టం. సో ఇది కూడా కలర్గానే ఉంటుంది కదా, పారాణి పెడుతున్నారు. నాకు ఇది చెప్పండి, నేను చూడడానికి తెలుగు అమ్మాయిలా రెడీ అయ్యానా, బాగున్నానా, కామెంట్ చేయండి నాకు. చలో ఇక్కడైతే ఒక ఇన్సిడెంట్ జరిగింది. అరుణ గారికి అమ్మవారు పూనారు ఒంటి మీద. వరలక్ష్మి వ్రతం రోజు లిటరల్లీ చాలా భయపడ్డాను, ఏడ్చేశారు. అండ్ ఏదేదో వీళ్ళు కూడా ఏదో అడుగుతున్నారు, ఏంటి టెన్షన్ అయితే వచ్చింది. అండ్ ఇక్కడైతే స్వాతి గారు నాకు తాంబూలం ఇచ్చారు, నేను తీసేసుకున్నాను తాంబూలం. నైస్ ప్యాకేజింగ్. చాలా ఇప్పుడు నెక్స్ట్ 4వ తాంబూలంకి వెళ్తున్నాము అందరం కలిసి. అండ్ రమ్య గారు వాళ్ళ అమ్మవారిని ఇలా డెకరేట్ చేసుకున్నారు. సో నైస్. అండ్ ఇంకొక పాయింట్ చెప్పాలి అండి. సో ఇదంతా కొంతమంది ముస్లిమ్స్ అయినా ఫ్యామిలీ అయినా కాంట్రవర్సీ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తారు. లైక్ మెయిన్గా అయితే ఫ్యామిలీ, చూడు కుంకుమ పెట్టుకుంది, చూడు తాంబూలం తీసుకున్నారు, అది ఇది అని చెప్పి. కానీ నాకు తప్పు అనిపించలేదు. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే, నేను ఓన్లీ వరలక్ష్మి వ్రతం రోజే ఆ కాన్సెప్ట్ నాకు నచ్చి వాళ్ళ పద్ధతిని నేను ఫాలో అవుతాను. అండ్ వాళ్ళు చేసే ప్రతిదాన్ని నేను రెస్పెక్ట్ ఇస్తాను. ఎందుకంటే నాకు ఇలా ముస్లిము, తెలుగు, క్రిస్టియన్ అనే వేరియేషన్ ఉండదు. నేను అంతా ఒకటే నమ్ముతాను. కానీ నా ఎథిక్స్ నాకు తెలుసు, నా పద్ధతులు నాకు తెలుసు. కొన్ని నా లిమిట్స్ ఉంటాయి, అంతవరకే నేను చేస్తాను. కానీ ఇంకా కంప్లీట్గా ఇంకా పక్క వాళ్ళని హర్ట్ చేసేలా మాత్రం చెయ్యను. అండ్ నేను హర్ట్ అవ్వను, పక్క వాళ్ళని కూడా హర్ట్ చేయను. అండ్ నా ఫ్యామిలీకి ఈ ఒక కాన్సెప్ట్ మాత్రమే, అది కూడా మా హస్బెండ్ని కూడా నేను పర్మిషన్ అడిగాను. నా ఫ్యామిలీని కూడా, నాకు ఫ్యామిలీ అంటే మా మదర్, మా ఫ్యామిలీ. సో మా హస్బెండ్ కూడా అడిగాను. నా కాన్సెప్ట్ అయితే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ కూడా చేశాను. ఓకే అని అన్నారు, చూసుకో అన్నారు. అండ్ రిమైనింగ్ అంటారా, చూడండి రంజాన్లో కూడా కొన్ని ఫెస్టివల్స్ అవుతాయి. ఆ టైంలో అసలు కుంకాలు, పసుపులు నేనైతే ఎంకరేజ్ చేయను. అంటే ఎంకరేజ్ చేయడం అంటే నేను అందులో ఇన్వాల్వ్ అవ్వలేను, ఎందుకంటే నేను ఫాస్టింగ్ ఉంటాను, నమాజులు చదువుకోవాలి. నా ఎథిక్స్ నేను ఫాలో అవుతాను గట్టిగా. సో ఆ టైంలో ఎటువంటి ఫెస్టివల్ వచ్చినా నేనైతే అసలు పార్టిసిపేట్ చేయను. అండ్ రిమైనింగ్ అంటారా, ఇక నాకు అందరూ ఈక్వల్ అని ఫీల్ అవుతాను. ఆ ఫీలింగ్ నాకు ఉంటుంది కాబట్టి ఇది కూడా నేను రిసీవ్ చేసుకున్నాను. ఏమనుకున్నా నేను చేసేది మాత్రం పాపం కాదు అలా అని చెప్పి కరెక్ట్ రైట్ అని కూడా నేను, ఇది రైటా ఇది రాంగా అని కూడా నేను చెప్పలేను. బట్ నా మనసుకి మాత్రం ఎవరిని హర్ట్ చేయట్లేదు, ఇది మంచిదే కదా వీళ్ళు చేస్తున్నది, సో ఎందుకు అని చెప్పి నేను చేస్తున్నాను అంతే, నా మనసుకు నచ్చి. నెక్స్ట్ ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇంకా మీకు 2 పాయింట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. దీనికన్నా ఎక్కువ ఎక్స్ప్లెయిన్ డీప్గా అంటే నేను ఇంకా చేయలేను. ఇంకా నాది పాయింట్ అయితే ఇదే. చాలా పాయింట్స్ మీకు చెప్పాలనుకున్నాను, బట్ అది మాటలు రావట్లేదు. చూడండి మనుషులందరూ ఒకటే అని నా ఫీలింగ్. సో అందుకే ప్రతిదీ కూడా నేను ఏది భూతద్దంలో చూడలేను. నా ఎథిక్స్ నేను ఫాలో అవుతూ రిమైనింగ్ వాళ్ళ ఎథిక్స్ని కూడా నేను రెస్పెక్ట్ ఇస్తాను. ఇది నా కాన్సెప్ట్. ఓకే, నెక్స్ట్ ఇదేంటి అంటే, అండ్ హారిక గారు ఇలా డెకరేట్ చేసుకున్నారు అమ్మవారిని. చలో ఇక్కడ నాకు తాంబూలం ఇచ్చేస్తున్నారు. అయ్యో బాబోయ్, ఇవన్నీ నేర్చుకున్నారు మీరు. అండ్ ప్రశాంతి గారు అమ్మవారిని ఇలా డెకరేట్ చేసుకున్నారు అందంగా. ఇక్కడైతే ప్రశాంతి గారు నా కాళ్ళకి పసుపు రాస్తున్నారు. పసుపు రాసి దాని తర్వాత బొట్టు పెట్టి తాంబూలం ఇచ్చి అండ్ అక్షింతలు వేయించుకొని బ్లెస్ చేయమని చెప్తున్నారు. సూపర్, నైస్.
అండ్ నాకు చాలా బాగా నచ్చింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ప్రశాంతి గారు నాకు తాంబూలం ఇచ్చేశారు అండ్ నన్ను బ్లెస్ చేయండి అని చెప్పారు. నేనైతే అందరినీ గాడ్ బ్లెస్ యూ అని చెప్తాను. అంతే, చల్లగా ఉండండి, గాడ్ బ్లెస్ యూ, బీ హ్యాపీ, అంతే. ఇక్కడైతే అనుష గారు వాళ్ళ ఇంటికి వచ్చాము తాంబూలం తీసుకోవడానికి. వాళ్ళ ఇల్లు అయితే చాలా బాగుంటుంది, ఇంటీరియర్ కూడా చాలా బాగా చేయించారు. చూడండి పూజ గది ఎంత బాగా డెకరేట్ చేసుకున్నారో, చాలా అందంగా అమ్మవారిని డెకరేట్ చేసుకున్నారు. నేనైతే మిర్రర్కి హాయ్ అండ్ లవ్ యూ చెప్పేస్తున్నాను. ఎక్కడ మిర్రర్ కనబడితే అక్కడికి వెళ్ళి అలా నేనున్నాను అని చెప్పి వచ్చేస్తూ ఉంటాను. చూడండి నా అందం చూసేసుకుంటున్నాను. చలో, ఇక్కడైతే నాకు అనుష గారు తాంబూలం ఇస్తున్నారు. అండ్ ఆ రోజు వాళ్ళ మదర్ నన్ను చూసారండి, సడన్గా నన్ను పోల్చుకోలేకపోయారంట. ఆవిడ చాలా బాగా మాట్లాడతారు. నెక్స్ట్ ఇక్కడ సిరి, మా అల్లరి పిల్ల, ఫుల్ అల్లరి చేస్తుంది, నాకు తిట్లు కూడా బాగా తింటుంది. తినైతే ఇంకా తన ఇంటికి వెళ్ళాము. తనైతే మార్నింగ్ నుంచి పిలుస్తుంది రండి 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 అని. బట్ లాస్ట్లో వెళ్ళాము, తాంబూలం తీసుకున్నాను. ఇంకా మళ్ళీ ఫ్లో మిస్ అవుతుంది అనండి అనండి అని. అయ్యో సూపర్. తిను నా ఫ్రెండ్ శ్రీ, తను ఒక బ్యూటీషియను, మాకు ఎప్పుడు అవైలబుల్గా ఉంటుంది 24 hours. హోమ్ సర్వీస్ చేస్తుంది హ్యాపీగా, పార్లర్కి వెళ్ళే పనే ఉండదు. చలో, ఇక్కడ తిను నాకు హల్దీ రాస్తుంది, పసుపు రాస్తుంది. ఇంకా పసుపు రాసిన కార్యక్రమం అయిపోయిన తర్వాత ఇంకా తాంబూలం అయితే తీసేసుకున్నాను. ఆ రోజు మార్నింగ్ 9 o'clockకి, వరలక్ష్మి వ్రతం రోజు మార్నింగ్ 9 o'clockకి స్టార్ట్ అయితే ఈవినింగ్ 7:30, 8 అయిపోయింది. వరలక్ష్మి వ్రతం కాదు కానీ ఏదో మా ఫెస్టివల్ అన్నట్టు నేనైతే ఫుల్గా తిరగడం, చాలా టైర్డ్ అయిపోయాను. మార్నింగ్ నుంచి ఈవినింగ్ నైట్ 8 వరకు అలా తాంబూలం తీసుకుంటూనే ఉన్నాం. టోటల్ ఐ థింక్ సో 17 హౌసెస్కి నేను తాంబూలం తీసుకోవడానికి వెళ్ళాను. ఇది లాస్ట్ కృష్ణవేణి గారి ఇంట్లో ఈవినింగ్ అయిపోయింది, 6:30 మేబీ అనుకుంటా. అండ్ రిమైనింగ్ వీడియో కూడా ఉంది. ఈవినింగ్ నేను శారీ చేంజ్ చేసుకొని వెళ్ళాను, మొత్తం టైడ్ అయిపోయాను కదా, ఫుల్ ఫేస్ అంతా పసుపుతో కుంకాలతో నిండిపోయింది. ఇంకా నేను డ్రెస్ చేంజ్ చేసుకొని ఫ్రెష్ అప్ అయితే ఈవినింగ్ వెళ్ళాను. ఈవినింగ్ వీడియో పార్ట్ 2లో వస్తుంది. చలో, ఇంకా నా వీడియో మీకు నచ్చినట్లయితే, నా ఒపీనియన్, నా ఫీలింగ్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ఎవరైనా మనోభావాలు దెబ్బతింటే కనుక ఐఎమ్ సో సారీ. జస్ట్ నా ఫీలింగ్స్ మాత్రం ఎక్స్ప్రెస్ చేశాను అంతే. చలో, అయితే నేను మీ ధనలక్ష్మి, నేను మీ నగీనా. నెక్స్ట్ వీడియో కలుద్దాం పార్ట్ 2లో. ఆ పార్ట్ 2లో ఈవినింగ్ నేను తీసుకున్న తాంబూలం లాస్ట్ శుక్రవారం శ్రావణి గారు చేస్తున్నారు, అవి అయితే మీరు పార్ట్ 2లో చూడొచ్చు. చలో, ఇంకా నెక్స్ట్ వీడియో కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మెయిన్గా నా నోటిఫికేషన్ మీకు రావాలంటే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బాయ్ బాయ్, గుడ్ నైట్.